సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా వరకు టాలీవుడ్ సినీ పరిశ్రమకే పరిమితమై ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఏకంగా పాన్ వరల్డ్ చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. 'RRR' సినిమా తర్వాత రాజమౌళి చాలా పకడ్బందీగా మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారు. అటు మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం తన లుక్ను పూర్తిగా మార్చేసుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా గడ్డం, జుట్టు కూడా పెంచారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కి రెడీ అవుతుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఈ సినిమా జంగిల్ అడ్వెంచర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో ఒక హీరోయిన్‌ను రాజమౌళి ఫైనల్ చేసే పనిలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా 1000 కోట్లతో తీయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా మహేష్ కెరియర్‌లో 29వ చిత్రంగా రానుంది. ఈ చిత్రంలో కథానాయికగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను సెలెక్ట్ చేసినట్లు కొద్ది రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రాజమౌళి అండ్ టీమ్‌కు ప్రియాంక లుక్ టెస్ట్ కూడా ఇచ్చిందని సమాచారం. ఇవన్నీ చూస్తుంటే ప్రియాంక కథానాయికగా ఎంపిక అవ్వడం దాదాపు ఖాయమే అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం ప్రియాంక చేతుల్లోనే ఉందట. ఎందుకంటే రాజమౌళి ప్రియాంకను బల్క్ డేట్లు అడుగుతున్నారని టాక్ వినిపిస్తుంది. ఏడాది మొత్తం ఒకే సినిమాకు ఇవ్వడం ప్రియాంక లాంటి స్టార్‌కు కష్టమైన పనే. పైగా ప్రియాంక ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో బిజీగా అంటూ తిరుగుతుంది. హాలీవుడ్ అవకాశాలపై గట్టిగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో రాజమౌళి సినిమాకు బల్క్ డేట్లు ఇవ్వగలదా అన్నదే సమస్య. రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు హాలీవుడ్ రేంజే. మహేష్ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు రాజమౌళి. అలాంటప్పుడు ప్రియాంక పెద్దగా ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. కాకపోతే ఆ డేట్లు ముందే ఎవరికైనా ఇచ్చి ఉంటే మాత్రం కాస్త ఇబ్బందే. ప్రియాంక ఒక్కరినే కాదు, ఈ సినిమాలో నటించే నటీనటులందరి డేట్లు రాజమౌళి బల్క్‌గానే అడుగుతున్నారట. కాకపోతే ఇక్కడ ఒకటే చిక్కు. మహేష్ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ ఇంకా ఖరారు కాలేదు. ఇలా అయితే డేట్ల విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. మరోవైపు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్‌ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. మరోవైపు లొకేషన్ రెక్కి నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరున కొత్త షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్‌ను తీర్చిదిద్దారు. అక్కడే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. గ్లోబల్ వైడ్‌గా భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తీయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. త్వరలో షూటింగ్ మీద అప్డేట్ ఇస్తారని సమాచారం. త్వరలో ప్రెస్ మీట్ పెట్టి సినిమా కథ గురించి, షూటింగ్ గురించి అప్డేట్ ఇస్తారట. ఇక ఈ చిత్రం 3000 కోట్లు కలెక్ట్ చేసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. దాంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 'గరుడ' అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.